పాడెదన్ నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్ ప్రతినిత్యము నీవు కీర్తిని గూర్చి నేను కొనియాడెదన్ అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసు రాజా అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసు రాజా దేవా నీకే మా స్తోత్రములు దేవా నీకే మా స్తోత్రములు దేవా నీకే మా స్తోత్రములు దేవా నీకే మా స్తోత్రములు నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్ ప్రతినిత్యము నీవు కీర్తిని గూర్చి నేను కొనియాడెదన్ నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్ ప్రతినిత్యము నీవు కీర్తిని గూర్చి నేను కొనియాడెదన్ నన్ను కాపాడు దేవుడవు నీవు మూడవు నిదురపోవు నా రక్షణకర్తవు నీవు నీ అందే నాకు అతిశయము నన్ను కాపాడు దేవుడవు నీవు మూడవు నిదురపోవు నా రక్షణకర్తవు నీవు నీ అందే నాకు అతిశయము దేవా నీకే మా స్తోత్రములు దేవా నీకే మా స్తోత్రములు దేవా నీకే మా స్తోత్రములు దేవా నీకే మా స్తోత్రములు నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసు రాజా అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసు రాజా దేవా నీకే మా స్తోత్రములు దేవా నీకే మా స్తోత్రములు దేవా నీకే మా స్తోత్రములు దేవా నీకే మా స్తోత్రములు నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్ ప్రతినిత్యము నీవు కీర్తిని గూర్చి నేను కొనియాడెదన్ నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్ ప్రతినిత్యము నీవు కీర్తిని గూర్చి నేను కొనియాడెదన్ నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను
స్తుతించెదనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా. అద్వితీయుడా, ఆశ్చర్యుడా, శ్రీమంతుడా, శ్రీ యేసురాజా. అద్వితీయుడా, ఆశ్చర్యుడా, శ్రీమంతుడా, శ్రీ యేసురాజా. దేవానికే మా స్తోత్రములు, దేవానికే మా స్తోత్రములు, దేవానికే మా స్తోత్రములు, దేవానికే మా స్తోత్రములు. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్. ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదన్. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్. ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదన్. అద్వితీయుడా, ఆశ్చర్యుడా, శ్రీమంతుడా, శ్రీ యేసురాజా. అద్వితీయుడా, ఆశ్చర్యుడా, శ్రీమంతుడా, శ్రీ యేసురాజా. దేవానికే మా స్తోత్రములు, 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 దేవానికే మా స్తోత్రములు. హల్లెలూయా. 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 దయచేసి అందరం కూడా లేచి నిలబడి దేవాదేవుని ఆరాధిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయన నామాన్ని స్తుతిద్దాము. ప్రతి ఒక్కరం కూడా మన రెండు హస్తాలు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి మనల్ని దినాన ఈ క్షణాన ఈ గడియలు ఇక్కడ ఉంచిన విధానం బట్టి ప్రతి ఒక్కరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవా స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, మా కొరకై మాకంటే ముందుగా ప్రభా మా అవసరతలు అక్కర్లు తెలుసుకొని నీకు ప్రభా మా స్థుతుల పైన ఆసీనుడు అవటానికి ప్రభా మాకంటే ముందుగా ప్రభా ఇక్కడికి వచ్చి ఉన్నారా దేవా అని ప్రతి ఒక్కరం కూడా మన యొక్క హృదయాలను లూదియా హృదయం ఏ విధంగా తెరవబడిందో ప్రతి ఒక్కరు హృదయం కూడా తెరవబడలాగిన మనందరం కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 మహోన్నతుడా స్తోత్రం, మహాగరుడా స్తోత్రం, నిత్య నివాసి స్తోత్రం, సర్వశక్తి మంత్రుడా స్తోత్రం అని ప్రతి ఒక్కరం కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం. మనందరం కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ స్తుతుల పైన ఆసీనులు ఆయన కాబట్టి ఆయన్ని మాత్రమే మనం
శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, తన తల్లి బిడ్డని మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పేసి దేవాతి దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మీకు ఏది అవసరమైందో నన్ను అడగండి అని దేవాతి దేవుడు మనల్ని చెప్తున్నారు. కాబట్టి ధైర్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతిస్తున్న మనం ధైర్యముగా ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేద్దాము. మనందరం కూడా మనందరికీ వచ్చినటువంటి పాట శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, అనుక్షణం నన్ను కనుపవాలే కాచిన కృప అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. పాడదామా? ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి స్తుతిద్దామండి. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివి, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివి, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. తట్టుడి మీకు తెరచేదను, వేదకు వారికి దొరికేదను, తట్టుడి మీకు తెరచేదను, వేదకు వారికి దొరికేదను, అడుగు ప్రతి వారికి ఆత్మను ఇచ్చేదానంటివే, అడుగు ప్రతి వారికి ఆత్మను ఇచ్చేదానంటివే, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన
కృపా పర్వతములు తొలగినను మెట్టెలు దద్దరిల్లినా పర్వతములు తొలగినను మెట్టెలు దద్దరిల్లినా నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివి నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివి శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడినట్లయితే మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ ఎస్ మనీష్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడిన మనందరం కూడా రెండు చేతులు దేవుని తట్టు ఎత్తి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ఈ 2024 సంవత్సరంలో గడిచిన దినాలన్నీ కూడా ప్రభు తన కృపలో ఆయన మనల్ని భద్రపరిచి కాపాడి మనకు మన కుటుంబాలకు క్షేమం అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ పునరుద్ధాన ఆరాధనలో మనందరం కూడా ప్రభు నామాన్ని ఘనపరచడానికి అమూల్యమైన అద్భుతమైన దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి అందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఎంతోమంది ప్రభువా ఈ సమయాన్ని చూడలేక మట్టిలో కలిసిపోయారు తండ్రి. నీ అపారమైన కృపను మా ఎడల విస్తరింపజేసి ఈ రీతిగా నీ పరిశుద్ధ మందిరములో కూడుకొని నాయన మీ నామాన్ని స్తుతించుటకు మీ నామాన్ని మహిమపరచుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోవడానికి సహాయం చేశారు. పరిశుద్ధాత్మదేవా ఈ ఉదయకాల సమయంలో మమ్మలను మీరు దర్శించండి అయ్యా. మాతో మీరు మాట్లాడండి. నీ కమ్మని మెల్లని స్వరాన్ని మీరు మాకు వినిపించండి తండ్రి అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఇంకా నువ్వు రావలసిన వారిని దేవుడు తన సన్నిధిలోనికి నడిపించలాగున ప్రార్థన చేద్దాం. ఆయా కారణమును బట్టి ఆయన సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి ఆయన మాటలో ఆలకిస్తున్న వారిని కూడా దేవుడు దర్శించి దీవించినట్లుగా ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడి మన ఆత్మీయ జీవితాలకు గొప్ప ఆశీర్వాదమును ఆయన అనుగ్రహించినట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ 2024 సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెల 25వ తారీఖు పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో మేమందరం కూడా నీ పరిశుద్ధ మందిరములో కూడుకొని ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మీ నామాన్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మేమందరం కూడా నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ మాటలను మేము ధ్యానించబోతూ ఉండగా పరిశుద్ధాత్మదేవా మా అందరినీ ఎరిగిన దేవుడవు నీవై ఉన్నావు తండ్రి. ఎవరికి ఏ మాటలు అవసరమో, ఎవరు ఏ మాటల ద్వారా మేలు పొందుతారో, ఎవరు ఏ మాటల ద్వారా హెచ్చరించబడతారో, ఎవరు ఏ మాటల ద్వారా తన ఆత్మీయ జీవితాలను సరిదిద్దుకుంటారో నువ్వు ఎరిగిన దేవుడవు గనుక నాయన ప్రతి ఒక్కరికి నాకు అవసరమైన మాటలు పరిశుద్ధాత్మదేవా మీరే మాకు బోధించండి నాయన. మాతో మీరు మాట్లాడండి తండ్రి. ఎంతో ఆశతో మీ సన్నిధిలోనికి చేరవచ్చి మీ మాటలు వినాలని, మేలు పొందాలని ఆశతో వచ్చిన మీ ప్రియబిడ్డలందరినీ మీరు దర్శించండి నాయన. ఆయా కారణమును బట్టి మీ సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి మీ మాటలు ఆలకిస్తున్న వారిని కూడా మీరే దర్శించి దీవించమని ప్రార్థన చేస్తూ
ఈ ఉదయకాల సమయంలో మీ ఆత్మను మా మధ్యలో ఉంచినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడి ఉండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 56వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. మరి మన మధ్యలో ఉన్నటువంటి మాణిక్యం వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందరం కూడా ఏకీభవించి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 56వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 56వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా, కోపము చేత జనములను అణగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించెదను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 25వ తారీఖు ఈ ఫిబ్రవరి నెలలో చివరి పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి ఈ మొదటి ఆరాధనలో మనమందరం కూడా దేవుని పరిశుద్ధ ఆలయములో కూడుకొని దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది దేవుని బిడ్డలారా. మరి గడిచిన కాలమంతా దేవుడు తన కృపలో ఆయన మనల్ని భద్రపరిచి కాపాడి మన కుటుంబాలకు క్షేమమును అనుగ్రహించి ఈ రీతిగా ఈ 2వ నెల చివరి దినాల్లోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చారు. మరి ఈ నెలలో ఇది చివరి పునరుద్ధాన దినమందు, ఈ పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి ఈ మొదటి ఆరాధనలో ప్రభుని ఆరాధించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి ఆశతో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరు నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు కలిగి ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించాలని దైవజనునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి కీర్తనల గ్రంథము 86వ కీర్తనను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరచి కీర్తనల గ్రంథం 86వ కీర్తనను మీరు గమనించాలని ప్రభు పేరు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు వ్రాసినటువంటి కీర్తనగా మరి మొదటిలోనే మనకు కనబడుతూ ఉంది. ఈ కీర్తనలో 17 వచనాలు ఉన్నాయి. ఈ 17 వచనాలను కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దేవుని బిడ్డలారా 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ కీర్తనలో మనకు కనబడతా ఉంటాయి. 86వ కీర్తన మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో దావీదు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన లేక విజ్ఞాపన మనకు కనబడుతూ ఉంది. మొదటి 7 వచనాల్లో దావీదు దేవునికి మొర్రపెట్టినటువంటి విధానం. 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో
దేవుడు దావీదు చేసినటువంటి ప్రార్థనను ఆలకించి ఆయన ఎలాంటి కార్యాలు చేశాడో, ఎలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడో ఆ విషయాలు 8వ వచనం నుండి 13వ వచనం వరకు మనం గమనించగలం. 14వ వచనంలో ఉన్న వాక్య భాగంలో దేవుని బిడ్డలారా, గర్విష్ఠులు, బలత్కారులు వారు ఎలా ప్రవర్తిస్తారు, వారి యొక్క ఆలోచనలు లేక వారి యొక్క కార్యాలు ఎలా ఉంటాయో 14వ వచనంలో ప్రత్యేకంగా అక్కడ మనకు ప్రస్తావించబడింది. ఆ తర్వాత 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో దావీదు మరలా దేవుని కరుణ కొరకు, ఆయన యొక్క కృప కొరకు అతడు ప్రార్థించినటువంటి పరిస్థితులు ఈ చివరి వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు దావీదు గొప్ప ప్రార్థనాపరుడు అని. దినమునకు 3 మారు దేవుని సన్నిధిలో ప్రార్థన, 7 మారులు దేవుణ్ణి స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దానియేలైతే 3 మారు దేవునికి నిత్యము కూడా ప్రార్థన చేసేవాడు. దావీదైతే దేవుని బిడ్డలారా, ఆయనకి సమయంతో పనేం లేదు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థించడానికి, మొరపెట్టడానికి, దేవునికి తన విన్నపాలు తెలియజేసుకోవడానికి అతడు ఆసక్తి కలిగిన వాడుగా ఉంటాడు. ఉదయమన, సాయంకాలమన, మధ్యాహ్నమన, రాత్రి, అర్ధరాత్రి, ఆ తర్వాత వేకువజామున, ఈ రీతిగా ఒక సమయం అనేది లేకుండా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో దినమంతా కూడా ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు దావీదు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రార్థించడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏది లేదండి. మనం ఆరాధించే దేవుడు పునుకడు, నిద్రపోయే వాడు కానే కాదు. ఆయన 24 గంటలు 24/7 అని చెప్తారు. కొన్ని ఈ మధ్య మనం చూస్తున్నాం కదా బోర్డుల్లో. కానీ కొన్నిసార్లు మనం ఆ చోట్లకు వెళ్ళినప్పుడు చెప్తారు, కానీ అక్కడ అంతగా మనం అనుకున్నంత ఏమంటారంటే సర్వీసులు మనకు లభించవు, సేవలు అక్కడ మనకు దొరకవు, మనకు అందుబాటులో ఉండరు. కానీ మనం ఆరాధించే దేవుడైతే నిజంగా దేవుని ఆయన చెప్పుకోవాలి. ఆ టైటిల్ లేకపోతే ఆ బోర్డు ఎక్కడ పెట్టాలంటే ఆయన మందిరంలో పెట్టాలన్నమాట. 24/7 అని పెడతారు చూసారా? అంటే ఏంటి, 7 రోజులు 24 గంటలు ఆయన ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాడనమాట. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ అవసరం నిమిత్తమైనా దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడిన ప్రతిసారి కూడా మన ప్రార్థనలు ఆలకించడానికి, మనకు జవాబునివ్వడానికి, మన పరిస్థితులను అర్థం చేసుకొని మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఆయన మరి సిద్ధంగా ఉండే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఏ సమయంలోనైనా, ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, లేక రాత్రి వేళ ఒకవేళ మంచం మీద పడి ఉన్నా, లేక దేవుని బిడ్డలారా ఇంకా ఎక్కడైనా సరే హాస్పిటల్లో బెడ్ల మీద పడి ఉన్నా, ఏ పరిస్థితుల్లో మనం ఉండి ప్రార్థించినా, విజ్ఞాపన చేసినా, ఆయనకు మొర్రపెట్టినా మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే దేవుడు అనమాట ఆయన, ఏ పరిస్థితి అయినా సరే. అందుకనే దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ప్రార్థన, దేవునికి విజ్ఞాపన చేయడం, దేవునికి తన సమస్యను చెప్పుకోవడం, దేవునికి తన విన్నపాన్ని తెలియజేసుకోవడం, తన జీవితంలో కానీ, తన కుటుంబంలో కానీ, తన రాజ్యంలో కానీ ఏర్పడినటువంటి ప్రతి పరిస్థితిని గూర్చి కూడా దేవునికే విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు, దేవునికే మొరపెడుతూ ఉండేవాడు. ఈ అనుభవాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. ప్రభుని ఎరిగిన బిడ్డలమైన మనము దేవుని బిడ్డలారు. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో మనకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి అనుభవాల్లో దేవుణ్ణి మర్చిపోయి, దేవునికి చెప్పడం మర్చిపోయి, స్నేహితులకు, బంధువులకు, ఇతరులకు మనం ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటాం. వాళ్ళు ఏదో మనకు సహాయం చేస్తారు, మన పట్ల సానుభూతి చూపుతారు, మనకు సహాయపడతారు అని. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఆలకించి మనకు సహాయపడినట్లుగా, ప్రతి పరిస్థితుల్లోనూ మనం ఆశించినంతగా మనకు తోడును అనుగ్రహించినట్లుగా ఇంకా ఎవరు కూడా ఈ లోకంలో మనకు సహాయం చేసేవారు ఉండరు. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి విషయంలో కూడా, అందుకని పౌలు గారు అన్నారు, దేని గూర్చి మీరు చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలను దేవుని తెలియజేసుకోమన్నాడు. అంతే. అది ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, అపజయాలైనా, అపవాదులైనా,
అవమానకరమైన పరిస్థితులైనా, కష్టాలైనా, నష్టాలైనా, లేక దేవుని బిడ్డలారా మరి పరిస్థితులను బట్టి మనం కృంగిపోయినటువంటి సందర్భాలైనా, నిరాశ నిస్పృహలు మనల్ని ఆవరించినటువంటి సందర్భాలైనా, లేక ఇంకా ఏదైనా కఠినతరమైనటువంటి పరిస్థితుల్లో మనం కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటి చెప్పండి? ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థనే. అందుకని దేవుని బిడ్డలారు ఇక్కడ దావీదు ఆ విషయాన్ని గుర్తించిన వాడుగా ఉన్నాడు కనుక ఆయన ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రార్థించే అనుభవాన్ని అతడు కలిగి ఉంటాడు. ఈ కీర్తనల గ్రంథంలో దావీదు రాసిన కీర్తనలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. కీర్తన అంటే పాట అనుకుంటాం, కానీ దేవుని బిడ్డల అవి ప్రార్థనలుగానే మనం చూడవచ్చును. ఆ కీర్తనలోనే ప్రార్థనలు ఉన్నాయన్నమాట. ప్రతి కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనలు ప్రత్యేకమైనవిగా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 86వ కీర్తన మొదటి 7 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే అతడు నిజంగా దేవుని బిడ్డ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను దీనుడను దరిద్రుడను అంటే దేవుని సన్నిధిలో తనకు తాను ఏం చేసుకుంటున్నాడు? తగ్గించుకుంటున్నాడు. దావీదు దీనుడా, దరిద్రుడా? ఏమ్మా దరిద్రుడా? దరిద్రుడు కాదు కదా, ఆయన ఒక దేశానికి రాజుగా ఉన్నాడు. రాజునకు ఏదైనా కొదు ఉంటుందంటారా? ఏది కొదు కదా? సకల ఐశ్వర్యాలు కలిగిన వాడు ఆయన, భోగభాగ్యాలు సమృద్ధిగా కలిగిన వాడు. అలాగే దేవుని బిడ్డ తనకున్నటువంటి ఘనతలు కానీ, తనకున్నటువంటి శౌర్య ప్రతాపాలు కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఎంత మరి ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడో మనందరికీ కూడా తెలుసు. భయం అనేది తన జీవితంలో కనబడదు, దేని గురించి కూడా భయపడడం. ధైర్యవంతుడు మనందరికీ తెలుసు. గొర్రెలు కాసుకునే ఆ చిన్న వయస్సులో కూడా సింహము తన మంద మీద దాడి చేసినా దానికి భయపడలా, ఎలుగుబంటి దాని మీద దాడి చేసినా భయపడలా. అలాగే ఇశ్రాయేలు మీద సవాలు చేసి అతి భయంకరమైన శరీరాకముతో రంకెలు వేస్తున్నటువంటి ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు దేవుని బిడ్డలారు యుద్ధ భూమిలో కనబడినప్పుడు ఇశ్రాయేలీయులందరూ భయపడి వారి డేరాల్లో దాక్కున్నారట. కానీ దావీదు మాత్రం ఏమాత్రం కూడా భయపడినవాడు కానే కాదు. ఆయన మాటల్లోనే మనం చెప్పాలంటే, నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా నేను ఏమాత్రము భయపడను అంటాడు. ఇప్పుడు మనం చదువుకున్నాను కదా 56వ కీర్తనలో, శరీరదారులు నన్ను ఏం చేయగలరు అంటాడు. నేను యెహోవా యందు నమ్మిక ఉంచి అన్నాను. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం, నిరీక్షణ, అది దేవుడు ఉన్నాడు నాకు తోడుగా, ఆయన నా పక్షాన ఉన్నాడు, నాతో ఉన్నాడు కనుక నేను భయపడను అంటాడు. 56వ కీర్తన మరలా మీరు తర్వాత చదువుకోండి. దేవుని ఎంత ధైర్యమో, దేనిని బట్టి అంటే తనకున్నటువంటి ధైర్య సాహసాలను బట్టి కానీ, తనకున్నటువంటి అధికారాన్ని బట్టి కానీ, లేక తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి కాదు, కానీ దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, దేవుడు తనతో ఉన్నాడు అనేది అతని యొక్క గొప్ప ధైర్యం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయం కనుక మనం గ్రహించగలిగితే ఎంత ధైర్యంగా ఉంటుందో. మన ఎదురుగా సింహం ఉన్నా, ఎలుగుబంటున్నా, గొల్యాతున్నా, లేక ఎంతమంది శత్రువులున్నా దేనికి భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండదన్నమాట. దేవుడు అటువంటి ధైర్యమును, నిబ్బరమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి ధైర్య సాహసాలు కలిగిన వాడు, సకల సంపదలు కలిగిన వాడు ఎంతగా తనను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు. నేను దీనుడను దరిద్రుడను గనుక నాకు ప్రార్థనకు నీవు చెవి యొగ్గి నాకు ఉత్తరమేమో అన్నాడు. దేవుని బిడ్డల లోకం దృష్టిలో మనం ఒకవేళ మరి ధనఘనతలు కలిగినట్లుగా మనం కనపడవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం చూసినప్పుడు మన యొక్క కలిగినటువంటి ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, లేకపోతే యోగ్యతలు కానీ అవి దేనికి కూడా పనికొచ్చేవి కానే కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనం మనుషులతో పోల్చుకోకూడదు. ఎప్పుడైనా మనుషుల్ని కనుక మనం పోలికగా చేసుకున్నా, ఆయనకంటే నేను ధనవంతుడిని, ఏమికంటే నేను బాగుంటాను, ఏమికంటే భక్తిపూర్ణుని, ఏమికంటే నేను నీతిమంతుని అన్నట్లుగా మనలో ఏముంటుందంటే ఒక అతిశయము, గర్వం అనేది వస్తూ ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా మన భక్తికి, మన నీతికి ఆధారం దేవుడే అయి ఉండాలి. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూసే వారంగా ఉండాలి. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడమన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా?
ఆయన చూసినప్పుడు అప్పుడు అర్థమవుద్ది మనం ఎంత దీనులమో, ఎంత దరిద్రులమో, ఎంత ఎన్నిక లేని వారమో అనేది ఆయనను చూసినప్పుడు మనకు అర్థమవుద్ది. ప్రభు వైపు చూడకుండా మనుషుల వైపు చూసామనుకోండి, ఉబ్బి తబ్బిబ్బైపోతాం. అబ్బా, నాకున్న జ్ఞానం, నాకున్న తెలివి, నాకున్న ఐశ్వర్యం, నాకున్నటువంటి అవకాశాలు అన్నట్లుగా మనలో ఒక రకమైనటువంటి ఆ గర్వము లేక అహంకారము, అహంభావం అనేది వస్తూ ఉంటుంది. అందుకని దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన దృష్టి ప్రభు మీద నిలిపినప్పుడు ఆ తగ్గింపు అనేది, ఆ విధేయత అనేది మన హృదయాల్లో కలుగుతుందన్నమాట. అందుకని ఇక్కడ దావీదు ఇహలోక పరంగా చూసుకున్నప్పుడు అతనికి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని ఎదుట మోకరించినప్పుడు తను ఎంత దీనుడో దరిద్రుడో తనకు అర్థమవుతుంది. అందుకని ఆయన ప్రార్థన చేస్తాడు, దేవుని సన్నిధిలో నేను దీనుడను దరిద్రుడను అని. 2వ వచనంలో మనం గమనించినప్పుడు, నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడము, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షించుము అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన చుట్టూ లక్షల కొలది సైన్యం ఉందండి, ఆయుధాలు ధరించిన వారుగా. కానీ తనతో ఉన్నటువంటి సైన్యం మీద రక్షణ కొరకు ఆధారపడడంలా, తన కాపుదల కొరకు తనతో ఉన్నటువంటి సైన్యం మీద కానీ లేకపోతే ఆ యోధుల మీద కానీ తాను ఆధారపడడంలా. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవునికే. తన రక్షణ విషయంలో, కాపుదల విషయంలో దేవునికే తన విన్నపాన్ని తెలియజేసుకుని, దేవా నీవు నన్ను కాపాడాలా, నీవు నన్ను రక్షించాలి. 127వ కీర్తనలో మనం చదువుకుంటాం కదా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు మనకు కావలిగా లేకపోతే, కాపుదలగా లేకపోతే మనం ఎన్ని భద్రతలు జాగ్రత్తలుగా తీసుకున్నప్పటికీ కూడా మనకు క్షేమం అనేది ఉండనే ఉండదు. అందుకని దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు 2వ వచనంలో ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తూ అంటాడు, నేను నీ భక్తుడను, నా ప్రాణమును నువ్వు కాపాడయ్యా, నా దేవా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ సేవకుని రక్షించుము అంటాడు. 3వ వచనంలో మనం గమనిస్తే, ప్రభువా దినమెల్లా నేను నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ఇది మాట మనకు ఆశ్చర్యం. దినమెల్లా నేను నీకు మొరపెడుతున్నాను. అదేంటి, ఏం పని పాటలేదు ఆయనకి? ఏమ్మా, మనం రోజుకి ఎంత సమయం ప్రార్థనలు గడుపుతాం చెప్పండి? కనీసం రోజులో 24 గంటలు ఉంటాయి, మనందరికీ తెలుసు కదా. కనీసం 1 గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారు ఉన్నారా? ఉన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎదురో ముగ్గురు చేయెత్తుతున్నారు. 24 గంటల్లో 1 గంట, ఇక 2 గంటలు 3 గంటలని ఏం చెప్పలే. సరే, అరగంట లేకపోతే 15 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు అందరూ ఉంటారు. ఎందుకనంటే ఉదయం లేచినప్పుడు, లేకపోతే పండుకునేటప్పుడు, లేకపోతే ఏదన్నా ప్రయాణం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు సహజంగా ప్రార్థన చేస్తారు, మనందరికీ తెలిసిందే కదా. కానీ ఇక్కడ దావీదు, మనకేం ఉద్యోగాలు ఉన్నాయా? వెళ్తే పనులకు వెళ్తాం, లేకపోతే ఇంటి పనులు చేసుకుంటాం, ఇంటి దగ్గరే ఉంటాం. ఖాళీ సమయం ఎంత ఉంటుందో మనకు కదా. కానీ సమయం ప్రార్థనలో గడపడానికి మనకు ఆసక్తి ఉండదు. సమయం దొరికితే టీవీ చూడటమా, లేకపోతే పక్క వాళ్ళతో కబుర్లు చెప్పడమా, లేకపోతే వాళ్ళిళ్ళకు వీళ్ళకు వెళ్ళడమా, లేకపోతే ఇంకా వేరే విషయాల గురించి ఆలోచన చేయడమా, లేకపోతే నిద్రపోవటమా మంచం ఎక్కి. ఇదే పని తప్ప దేవుని బిడ్డ సమయం దొరికింది కదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామనేటటువంటి ఆలోచన, అవగాహన మనకి ఉండనే ఉండదు. దేవుడు చెప్తున్నాడు కదా, మన అక్కరలు మన అవసరాలు ఆయనకు చెప్పుకుంటే ఆయన మనకు సహాయపడతాడని. ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో దేవుని సన్నిధిలో మనం దేవునికి విజ్ఞాపన చేయవలసిన వారి విషయాలు, మొరపెట్టవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అసలు నేను ఏమీ దేవునికి ప్రార్థించవలసిన పనే లేదన్నట్లుగా, దేవునికి నేను ప్రార్థన చేయాల్సిన మరి అవసరాలు ఏమీ లేవన్నట్లుగా చాలామంది సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడు మనకు సమయం ఇచ్చిన ప్రతిసారి కూడా దేవునికి మన విజ్ఞాపన చేయడం, ప్రార్థన చేయడం, మన విన్నపాలను దేవునికి తెలియజేసుకోవడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన అనుభవం అండి దేవుని బిడ్డలారా. ఇక్కడ దినమెల్లా నేను నీకు మొరపెడుతూ ఉన్నాను అంటే తన పనులేమీ ప్రక్కన పెట్టుకోవడాలా. ఇశ్రాయేళ్ల చరిత్రను మనం పరిపాలన చేసినప్పుడు, ఇశ్రాయేలీయులను పరిపాలించేటువంటి రాజులలో సొలొమోను ఎన్నవాడైనా? దావీదు
దావీదు రెండవ వాడు, మనందరికీ తెలిసింది. తరువాత చాలామంది రాజులు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినట్లుగా చరిత్రలో మనం చదువుతాం. ఇంతకుముందు రాజుల చరిత్రను మనం ధ్యానించినప్పుడు ఏ రాజులు ఏ రీతిగా పరిపాలన చేశారు అనే విషయాలు మీకు చాలా వివరంగా బోధించడం జరిగింది. విచారం ఏంటంటే అప్పుడు ఈ లైవ్లు కానీ రికార్డు కానీ లేదు. అప్పుడు కనుక ఇది ఉంటే మళ్ళీ ఇప్పుడు మీరు వినగలిగేవారు. అది అప్పుడు మనకు రికార్డింగ్ లేదు కనుక దేవుని బిడ్డలు వినలేకపోయాం. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ రీతిగా పరిపాలన చేసినటువంటి రాజులందరిలో కూడా దావీదు చేసినటువంటి పరిపాలన సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి పరిపాలనగా కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇశ్రాయేళ్లకు సుభిక్షమైన పరిపాలన అందించినటువంటి వాడు. ఎంతమంది శత్రువులు తనతో యుద్ధం చేయడానికి వచ్చిన దేవుని సహాయము ద్వారా వారందరినీ జయించి అనేక విజయాలను అతడు పొందుకున్నటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో దావీదు చరిత్రలో మనం చదువుతూ ఉంటాం. మరి అంతగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు, ఎన్నడూ కూడా తీరిక లేనటువంటి ఆ పరిస్థితులలో తలమానకమై ఉన్నటువంటి వాడు కూడా ఏం చేస్తాడంటే దినమెల్లా దేవునికి మొరపెడతాడు. యుద్ధ భూమిలో ఉన్నా దేవునికి మొరపెట్టేవాడు, మంచం మీద పొరుండి కూడా దేవునికి మొరపెట్టేవాడు అంట. ఆయన చెప్తాడు, నేను పరుండి మంచం మీద నీ వాక్యములను నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది అంటాడు. మంచం మీద పడుకున్నా అదే. మనకైతే మంచాల మీద పడుకున్న తర్వాత రకరకాలైనటువంటి ఆలోచనలతో మనం సతమతమవుతూ ఉంటాం. కానీ ఆయన అయితే దేవుని గురించే, దేవుని కార్యాలను గురించే ధ్యానిస్తూ ఉండేవాడట, ఆలోచిస్తూ ఉండేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అందుకని ఆయన అంటాడు, దినమెల్లా నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, నన్ను కరుణించుము. 4వ వచనం, ప్రభువా నా ప్రాణమును నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణమును సంతోషింపజేయుము. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టేది. ఎంత చక్కని నిరీక్షణ అయింది. నీవు నాకు ఉత్తరమిచ్చేవాడవు గనుక, నీవు నాకు జవాబిస్తావు గనుక నా ఆపత్కాలములో నేను నీకు మొరపెడతాను. ఎందుకని అవసరం? నీవు నాకు ఉత్తరం ఇస్తావు కనుక. చూడండి దేవుని బిడ్డలారా, పెట్టామ దగ్గర పోయి అడుగుతాం, అవునా కదా? అమ్మ బుద్ధే తెలుస్తుంది ఎవరు పెడతారో ఎవరు పెట్టరో, ఎవరు ఇస్తారో ఎవరెవరో కదా. కాబట్టి ఏదైనా మనకు అవసరం వచ్చింది అనుకోండి, మనకి ఇంతకుముందు ఇచ్చిన వారు కానీ లేకపోతే ఇస్తారు అని మనకు నమ్మకం ఉన్న వారి దగ్గరికి పోయి అడుగుతాం వాళ్ళకి, అమ్మ ఇదిగో కొంచెం ఇబ్బందిలో ఉన్నాను, ఒక 1000 రూపాయలు 2000 అని కదా. ఎందుకంటే వాళ్ళు ఇస్తారని మనకి తెలుసు కనుక. అడిగినా ఈరు ఉన్నా ఈరు అని తెలిసింది అనుకోండి, వాళ్ళ దగ్గర పోతామా? కొంతమందికి భయం, ఎవరు సహాయపడరు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు, వాళ్ళని ఎవరు కూడా అడగరు. మనందరికీ తెలిసిందే, పెట్టే ఎవరన్నా కొద్దిగా పెడతారంటే వాళ్ళ దగ్గర పోయి అడుగుతాం వాళ్ళని కదా. కాబట్టి ఒక వ్యక్తిని గురించి మనకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చేవాడు, మన మాటను మన్నించి మనకు సహాయం చేస్తాడు అనే ఆ యొక్క నమ్మకం మనకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళతాం, ఆ వ్యక్తి దగ్గర మన అవసరాన్ని చెప్పుకుంటాం, ఆ వ్యక్తికి మనకి ఇబ్బందిని వివరిస్తాము, వారి ద్వారా మనం ఆశించినటువంటి సహాయం మనకు దొరుకుతుంది అన్నప్పుడు వారితో మన యొక్క సమస్యను చెప్పుకుంటాం. వాళ్ళకి చెప్పినా వేస్ట్ అనుకున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళతామా? చెప్తామా? చెప్పం కదా. కాబట్టి ఇక్కడ దావీదులో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా మనవుల ధ్వని ఆయన ఆలకిస్తాడు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చేవాడు, నేను చేసే ప్రార్థనకు ఆయన జవాబిచ్చేవాడు. కాబట్టి నేను ఆయనకు మొర్రపెట్టుదును, ఆయన నాకు జవాబిస్తాడు కనుక, నా ప్రార్థనకు ఆయన జవాబును ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు కనుక నేను ఆయనకు మొర్ర పెడతాను అని అంటాడు. దేవుని బిడ్డల ఈ రీతిగా చంచలమైనటువంటి నిరీక్షణ, దేవుని ఎడల కలిగినటువంటి నమ్మకాన్ని బట్టి దేవుని సన్నిధిలో దినమెల్లా తన యొక్క పరిస్థితులను బట్టి ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు, దేవునికి విజ్ఞాపనలు చేస్తూ ఉండేవాడు, మొర్రపెట్టేవాడు, దేవునికి తన సమస్యలను ఇబ్బందులను చెప్పుకుంటూ ఉండేవాడు. ఈ విషయాలు దేవుని బిడ్డలారా 86వ కీర్తన మొదటి 7 వచనాల్లో తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో
దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడో, ఎలా ప్రార్థన చేస్తాడో, ఎప్పుడు ప్రార్థన చేస్తాడో, ఏ విధంగా ప్రార్థన చేస్తాడో, ఈ విషయాలన్నీ కూడా 7వ వచనాల్లో ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. అయితే 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు దేవునికి తాను చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి ఆయన చేసినటువంటి కార్యాలను గురించి ఇక్కడ చదువు. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచుదురు, నీ నామమును వారు గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నీ నామమునకు భయపడినట్లుగా నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము, నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, ఎంతగా దేవుని సన్నిధిలో దేవుడు చేసిన కార్యాల గురించి ఆయన తలపోస్తున్నాడు. ప్రభువా, నా దేవ, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును నీవు తప్పించి అన్నావు. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అంటాడు, చూసారా 7వ వచనంలో. పాతాళపు అగాధము నుండి నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నన్ను తప్పించావయ్యా. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నేను నిత్యము కూడా మహిమపరచెదను. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లుగా నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. ఏకదృష్టి కలుగ చేయ. నీవు నా జీవితంలో చేసే కార్యాలు, నీవు నా పట్ల చేసేటువంటి కార్యాలను చూసి అన్యజనులు కూడా ఏం చేస్తారంట? నీ యొద్దకు వచ్చి నీ సన్నిధిలో నమస్కారం చేస్తారు, నీ నామాన్ని కనపరుస్తారు. దేవుని బిడ్డల, ప్రభు ఎట్లా విశ్వాసం కలిగి జీవించే మనం, ప్రభుని ఎరిగిన బిడ్డలమైన మనం ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. మనం అర్థమవుతుందా? నేను మీకు దేవుడను, మీరే నాకు సాక్షులు అంటాడు ఆయన. కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పట్ల ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఊహకు అందనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగిస్తాడు. ఆయన నమ్మిన బిడ్డల పట్ల ఆయన కార్యాలు జరిగించే దేవుడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల కార్యాలు ఆయన జరిగిస్తాడు. దేవుని వాక్యంలో మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే కూడా అత్యధికమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి అడిగితే సగమే ఇస్తారు కదా, కానీ దేవుడైతే ఏం చేస్తాడో తెలుసు? మనం ఒకటి అడిగితే 2 ఇస్తాడు, 3 ఇస్తాడు, 4, 5 కూడా ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. ఆయనకి ఏం కొదువ ఉంటుంది చెప్పండి? మనుషులంగా మనకైతే కొదువ ఉంటుంది, కానీ ఆయనకు కొదువ ఏది కూడా ఉండనే ఉండదు. కాబట్టి ఆయన మన జీవితాల్లో ఎందుకు కార్యాలు చేస్తాడంటే, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని ప్రజలు తెలుసుకోవాలి. అందుకనే దేవుడు చేసిన కార్యాలని మనం దాచుకోకూడదు. ఏం చేయాలి? దేవుని కొరకు మనం సాక్షులుగా నిలబడాలంటే ఊరికి ఇక్కడ మందిరానికి వచ్చినప్పుడు మైక్ ఇస్తే సాక్ష్యం చెప్పడం అనే కాదు. అర్థమవుతుందా? దేవుని బిడ్డల బయట కూడా, నువ్వు చేసే పనుల్లో కూడా, మిరపకాయ కోతకి వెళ్తున్నావా, అక్కడేం సంభాషణలు ఉండాలి? దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని గురించి ఉండాలి. ఈ ముచ్చట్లు కాదు. వాళ్ళు అక్కడ దన్నుకున్నారు, వాళ్ళు ఇక్కడ పోట్లాడుకున్నారు, వాళ్ళు అడిపోతున్నారు, వీళ్ళు ఇడిపోతున్నారు, ఏం కూర వండుకున్నావు, వీటి వల్ల బువ్వా కూరకరాని ముచ్చట్లు ఎందుకు? అర్థమైందా? నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అవి ముచ్చట చేయి. ప్రయాణంలో ఉన్నావా, ఈ కార్యాలు, దేవుడు చేసిన కార్యాలను పంచుకోవడానికి ప్రయత్నం చేయి. స్నేహితులైనా, బంధువులైనా, ఎవరైనా సరే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడు దేవుడు, ఎన్ని మేలులు మనం దేవుని దగ్గర నుంచి అనుభవించాం. అందరికీ మేలు చేసినాడు దేవుని బిడ్డలారా. ఎవరు కూడా దేవుడు నాకు మేలు చేయలేదని చెప్పేవారు లేరు ఇక్కడ. అందరినీ ఎన్నిసార్లు ప్రభు మనల్ని కాపాడాడు. ప్రాణాపాయకరమైన పరిస్థితుల నుండి దేవుడు తప్పించి, గ్యాస్ బట్టి ఎంతమంది చచ్చిపోతున్నారండి? గ్యాస్ ఎగదాన్ని గుండెకు పట్టిపోయి ఊపిరాడకు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఎన్నిసార్లు గ్యాస్ పట్టేసింది నీకు? ఇంకా బతికున్నావుగా? ఎప్పుడన్నా చెప్పావా?
సాక్ష్యం చెప్పావు ఎప్పుడన్నా? అంటే గుళ్ళో కాదు, గుళ్ళో చెప్తావులే, గుళ్ళో కాదు చెప్పాల్సింది, బయట ఇట్లా అమ్మా ప్రభు నన్ను కాపాడాడు, ప్రభు నా పట్ల కార్యం చేశాడు అని. దేవుని బిడ్డలు ఎంతమంది ప్రమాదాలకు గురవుతున్నారో ప్రయాణాల్లో. నేను మొన్న అనుకుంటా, లాస్య అనుకుంటా ఎమ్మెల్యే గారి పేరు, హైదరాబాద్లో ఖరీదైన కారులో దేవుని బిడ్డ టిఫిన్ చేద్దామని బయటకు పోతే యాక్సిడెంట్ జరిగింది, అక్కడికక్కడే చచ్చిపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో. కారులో అంటే తన కారులోనే ఎవడో వచ్చి కొత్తలో ఈ కారే పోయి ఇంకొక ట్రక్కుని ఢీ కొట్టిందంట. ఎన్ని ప్రయాణాలు చేస్తూ ఉన్నాం మనం, దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతున్నాడు. ఎంత దూరాలు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, దేవుడు ఎంతగా కాపాడుతున్నాడు. ఈ రీతిగా మన వ్యక్తిగత జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల, మన యొక్క ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఏ రీతిగా మనకు సహాయపడుతున్నాడో, ఆయన మనకు సహాయం చేస్తున్నాడో, ఆయన కార్యాలు మనం ఏం చేయాలంట, ఇతరులకు మనం తెలియజేసే వాళ్ళంగా ఉండాలా. దేవుని కార్యాలను గురించి మాట్లాడే వాళ్ళగా ఉండాలి. దేవుని కార్యాలను గురించి మనం సాక్ష్యం ఇచ్చేవాళ్ళగా ఉండాలట. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడెవడూ లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారు. అన్యజనులందరూ వచ్చి దేవుని దగ్గరికి రావాలంటే ఎట్లా వస్తారు చెప్పండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మైలారంలో ఎవరైనా ఒక అయ్యగారు ప్రార్థన చేస్తుంటే కింద పడిపోయి స్వస్థత కలుగుతుంది అనుకోండి, ఆ బజార్ అంతా చెప్తున్నావా లేదా? చెప్తారు. ఆటో కూడా కట్టించుకొని అందరం కలుసుకొని పోతూ ఉంటాం. తెలిసిందే. అక్కడ కాకపోతే ఇంకెక్కడ బెజవాడు అనుకోండి, అక్కడికే పోతారు, ఆయన చేసిన కార్యం జరుగుతుందని. మరి దేవుడు చేసిన కార్యం మర్చిపోతున్నావేంటి? అయ్యగారులు చేస్తున్నారా, దేవుడు చేస్తున్నాడు కార్యాలు? మరి దేవుడి గురించి చెప్పవా? కనుక దేవుని బిడ్డలారా, అట్లా మనం చెప్తుంటే వాళ్ళు వస్తారా రారా? వస్తారు. అమ్మో పలానా అయ్యగారు ప్రార్థన చేస్తుంటేనంటమ్మా కళ్ళు మూసుకొని ఏదో చెప్పేస్తున్నాడంట, లేకపోతే అదంట ఇదంట, రోగాలు పోతున్నాయి అంట, పిల్లలు కూడా పడుతున్నారంట, ఐదని చెప్పేసరికి బడో అనుకుంటే ఆయన నమ్మి మాటలు నమ్మి గబగబ బొరుగులు ఎత్తుతావే. వాళ్ళు నమ్ముతున్నారు నువ్వు చెప్పిన మాట, వచ్చేస్తున్నారు. మరి దేవుడు నీ జీవితంలో చేసే కార్యాన్ని గురించి కూడా నువ్వు తెలియజేసినప్పుడు ఏమవుద్దంటే అన్యజనుడు నీ దగ్గరికి వస్తారు, దేవుని సన్నిధిలోనికి వస్తారు. నీ దగ్గరకని కాదు, దేవుని మందిరంలోనికి వస్తారు. వారు వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేస్తారంట? దేవునికి నమస్కారం చేస్తారంట, దేవుని నామమును ఘనపరుస్తారట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం సిరియా సైన్యాధిపతి నయమాను గురించి చాలాసార్లు విన్నాం కదా. ఆ చిన్న పిల్ల తన ఇంట్లో పని చేసుకునే అమ్మాయి సాక్ష్యం చెప్పింది, దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎలాంటి కార్యాలు చేస్తాడో. నా దేశంలో ఉన్న ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న మాట చెప్పినప్పుడు అతడు వెళ్ళాడు. దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 మారులు మునిగినప్పుడు ఏం జరిగింది? అద్భుతం జరిగింది కదా. పసిపిల్ల దేహం వలె తన దేహం అయిపోయిందంట. ఎంత అద్భుతమైన స్వస్థత కదా. అప్పుడు అందరిలో నిలబడి గొప్ప సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఆ నయమాను చెప్పినటువంటి సాక్ష్యం వచనాల్లో మనకు కనపడుతుంది. నిజంగా లోకములో యెహోవా దేవుడు లాంటి దేవుడు ఇంకెవరు కూడా లేనేలేరు, ఆయన తప్ప నేను ఇంకా ఎవరికి కూడా నమస్కరించను, ఆయననే నేను ఘనపరుస్తున్నానని చెప్తాడు. అలాగే దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో కూడా షడ్రకు మిషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో నుండి రక్షించబడినప్పుడు, సింహాల బోనులో నుండి దానియేలు తప్పించబడినప్పుడు, రక్షించబడినప్పుడు సాక్షాత్తు వారి కనులతో చూసినటువంటి ఆ కల్దీయుల రాజులు, ఆ బబులోను రాజులు సాక్ష్యం చెప్పారు, వీరు సేవించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, శక్తిమంతుడు, పూజారుహుడు అంటారు. మాకు దేవతలు ఉన్నాయి, దేవుళ్ళు అన్నారు, కానీ అవి కాదు. ఇదిగో వీరు సేవించుచున్న దేవుడు పూజారుహుడు, వీరి దేవుడు నిజంగా ఆరాధనీయుడు అని సాక్ష్యం చెప్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. అన్యులైన వారండి, వారేమీ ప్రభు బిడ్డలేం కాదు, అన్య దేశాలు లేకపోతే విగ్రహారాధికులైనటువంటి వారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభు చేసే కార్యాలను మనం ఇతరులతో పంచుకున్నప్పుడు వారు దేవుని సన్నిధిలోనికి నడిపించబడడానికి, దేవుని సన్నిధిలో వారు దేవుని ఘనపరచడానికి కారణమవుతుందన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు చేసినటువంటి కార్యములను మనము సాక్షార్థంగా మనం ఇతరులకు తెలియపరిచే వారంగా ఉండాలా.
ఆ తర్వాత 14వ వచనంలో ఉన్న వాక్య భాగంలో మనం చదువుకుంటే, దేవా దేవా గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయచూచుచున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రార్థన చేశాడు ప్రారంభంలో, తర్వాత దేవుడు చేసిన కార్యాన్ని వివరిస్తూ ఉంటాడు. తర్వాత 15వ వచనం నుండి 17వ వచనం వరకు మళ్ళీ ప్రార్థన గడపడుతుంది. ఈ మధ్యలో మరి ఈ 14వ వచనంలో మరి ఎందుకు ఈ మాటలు వ్రాయబడ్డాయో కానీ ఇక్కడ వ్రాయబడ్డ గర్విష్ఠులు బలత్కారులట ఏం చేస్తున్నారట, నా మీదికి లేచి ఉన్నారు, వారు గుంపు కూడి నా ప్రాణమును తీయజూచుచున్నారు, వీరు నిన్ను లక్ష్య పెట్టని వారు అంటాడు. ఈ గర్విష్ఠులు ఎవరు, బలత్కారులు ఎవరంటే దేవుణ్ణి లక్ష్య పెట్టని వారు. దేవుని లక్ష్య పెట్టని వారికి ఏముంటుందంటే హృదయాల్లో గర్వం ఉంటుంది. బలత్కారం చేయడానికి వారు పూనుకుంటారు. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే వారికి బలత్కారం మీద కానీ గర్విష్ఠులుగా ఉండడం కానీ ఉండదు. ఎందుకంటే వారు దేవుని ఎరిగిన వారు కనుక దేవుని బిడ్డ అటువంటి గర్వం అనేది, అహంకారం అనేది వారి హృదయాల్లో కనబడదు. దేవుని వాక్యంలో మనం చదువుతాం కదా, 16వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 18వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుకుంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కాబట్టి గర్వం అనేది దేవుడు అసహించుకునే భయంకరమైన పాపం. అపవాది లూసిఫరు మొట్టమొదటిగా వాడు ఎక్కడున్నాడు, దేవుని సన్నిధిలోనే దేవుణ్ణి ఆరాధించే ఒక ప్రధాన దూతగా వాడు ఉన్నాడు. కానీ ఎందుకు ఆకాశం నుండి పడద్రోయబడ్డాడు అంటే వాడిలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, గర్వాతిశయాన్ని బట్టి దేవుడు వాడిని ఏం చేశాడంట, పాతాళమునకు పడద్రోసాడంట, క్రిందకు పడదోసేశాడు. దేవుని సన్నిధానములో నుండి, ఆ పరలోకములో నుండి, ఆ మహిమలో నుండి బయటకు త్రోసిపడేశాడు. కాబట్టి దేవుని సన్నిధికి దూరం అవడానికి ప్రధాన కారణం ఏంటంటే గర్వమే. గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటాడు దేవుడు. 5వ వచనంలో ఉన్న కూడా వాక్య భాగాన్ని మనం చదివితే 16వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనొందుదురు. వారు ఏం చేస్తారంట, నిశ్చయముగా వారు శిక్షించబడతారు. గర్వ హృదయులందరూ దేవుని బిడ్డలారా దేవునికి హేయమైన వారట. దేవుడు వారిని అసహించుకుంటాడు, వారు శిక్షించబడతారు అన్నాడు. నిశ్చయముగా అంటే తప్పకుండా అని అర్థం. అంటే జరుగుద్దా లేదా, శిక్షిస్తాడా లేదంటే నిశ్చయంగా అంటే ఏంటంటే తప్పకుండా వాళ్ళకి శిక్ష కలుగుతుంది అని. కాబట్టి గర్వం అనేది ఎంత ప్రమాదకరమో ఆత్మీయ జీవితంలో మనం గ్రహించాల్సిన వారమై ఉన్నాము. సామెతల గ్రంథంలో అనేక సార్లు యొక్క గర్వమును గూర్చి, అహంకారమైన మనసును గూర్చి వ్రాయబడుతూ ఉంటుంది, బలత్కారమును గూర్చి వ్రాయబడుతూ ఉంటుంది. 29వ అధ్యాయంలోనే సామెతల గ్రంథం 23వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదివితే, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందుతాడట. దేవునికి స్తోత్రం చెబుదామా. ఎవని గర్వం ఏం చేస్తుందంట, గర్విష్ఠులు ఏం చేస్తారంటే తమను తాము హెచ్చించుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే గర్వము మనుషులను తగ్గింపులోనికి తీసుకొస్తుంది. గర్వ హృదయులు, ఎవని గర్వము వానినే తగ్గించేస్తుంది. వినయ మనస్కులు ఏమవుతారట, ఘనత పొందుతారు. ఆయన దీనులను కరుణించే దేవుడు. దేవుని వాక్యం, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు. అందరూ దేన్ని బట్టి అంటే గర్వాన్ని బట్టి. దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటాము, మహాబబులోను పట్టణాన్ని నిర్మింపజేసినటువంటి ఆ రాజు బెల్షజర్, నెబుకద్నెజర్, దేవుని బిడ్డలారా ఎంతగా గర్వించినాడు. ఇదంతా నా బలాధికారమును బట్టి, నా శక్తి చేత, నా ప్రభావము చేత నేను నిర్మించుకున్న నా రాజధాని పట్టణము కదా అని చెప్పి తనలో తాను గర్వించినాడట. తన హృదయంలో అనుకుంటున్నాడు అంతే, నోట్లో నుండి బయటకు ఆ మాట రాలేదు. జనాలు ఏం చేశారంటే ఆయన్ని అడవిలోనికి దరిమేశారంట. అడవి గాడిద వలె దేవుని బిడ్డలారా గడ్డి మేసినాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. చూసారు, ఒక్కసారి తన యొక్క స్థితి ఎంత దిగజారిపోయిందో మనం గమనించాలి. సింహాసనం మీద కూర్చున్న చక్రవర్తి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అడవిలో గడ్డి మేయటం ఏంటండి, తల వెంట్రుకలన్నీ కూడా
దేవుని బిడ్డ పెరిగిపోయి గోళ్ళు పెరిగిపోయి ఒక అడవి గాడిదలాగా మంచుతో తడిసి ఎండకి ఎండి ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితో గమనించారా? కారణం ఏంటంటే గర్వమే. అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా మనం చదువుకుంటాం. అతడు ప్రసంగం చేస్తానంట, ఎవరైనా హీరోదని ఆయన దేవుణ్ణి మహిమపరచలేదట, గర్విష్ఠుడుగా మాట్లాడుతూ వచ్చాడు. ఏమయ్యాడో తెలుసా అండి? అతడు దేవుడు అతన్ని మొత్తిన గనుక అతడు అక్కడే పడిపోయి చచ్చిపోయినాడని వాక్యంలో వ్రాయబడి, పురుగులు పడి చచ్చిపోయినాడు అన్నది అక్కడ. కాబట్టి దేవుని బిడ్డ ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటే. కాబట్టి దేవుని బిడ్డ ఎప్పుడు కూడా దేనిని బట్టి కూడా మనం గర్వించే వారంగా ఉండకూడదు. అందచందాలు కానీ, ఆస్తిపాస్తులు కానీ, ఐశ్వర్యం కానీ, మనకున్నటువంటి అధికారం కానీ, లేకపోతే ధనఘనతలు కానీ, దేనిని కూడా బట్టి కూడా మనం గర్వించే వారంగా ఉండకూడదు. ఎంత మనం తగ్గించుకుంటే అంతగా దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. మన హృదయ గర్వం మనల్ని తగ్గించేదిగా ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి వినయ మనస్కుతో మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. అలాగే బలత్కారం అనేది కూడా పనిచేయదు. నాకు బలం ఉందన్నది బలహీనలను మనం బాధ పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనకంటే బలహీనులైన వారు ఉంటారు, వారి మీద దౌర్జన్యాలు చేయడం కానీ, వారి మీద మన ప్రతాపం చూపించడం కానీ, అట్లాంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. అర్థమవుతుందా? ఎంతవరకు మనం తగ్గించుకునే వారంగానే ఉండాలి తప్ప బలత్కారమును మనం చేసేవారుగా ఉండకూడదు. నోరుందని గట్టిగా బలత్కారంగా మాట్లాడకూడదు. నేను చేయగలనని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్లుగా బలత్కారమైన కార్యాలు చేయకూడదు. అలాగే నాకున్న ఆర్థిక బలాన్ని బట్టి కానీ, లేకపోతే నాకున్నటువంటి బంధు బలగాన్ని బట్టి కానీ, లేకపోతే నాకున్న పరిస్థితిని బట్టి కానీ దేవుని బట్టి నా బలాన్ని, నా ఆధిక్యతను నేను ప్రదర్శిస్తానన్నట్లుగా బలత్కారము చూపేవారంగా మనం ఉండకూడదు. మన బలం ఎంత, మన యొక్క సామర్థ్యం ఎంత చెప్పండి దేవుని బిడ్డలారా. అపోస్తల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాము. సౌలు దేవుని బిడ్డలారా మార్పు చెందక మునుపు ఏం చేస్తూ ఉన్నాడంట? తనకున్నటువంటి ఆధిక్యతలు చూసుకుంటున్నాడు. బెన్యామీను గోత్రంలో పుట్టాడు, రోమా సత్వాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రభుత్వంలో, రోమా ప్రభుత్వంలో మంచి పలుకుబడి కలిగిన వాడుగా ఉన్నాడు. యోధా మతాన్ని బహునిష్టతో ఆచరించేవాడుగా ఉన్నాడు. బహునిష్ట అనమాట, పరిసయ్యుడును అంటాడు. ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుణ్ణి అంటాడు. అంటే పరిసయ్యులంట ఎంతో నిష్టతో తూచా తప్పకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని వారు పాటించేవారంట. అంత గర్వాంధుడుగా జీవిస్తూ ఉండేవాడు. అందుకనే ఈ ప్రభుని ఎరిగిన బిడ్డల్ని, లేక ప్రభు యొక్క విశ్వాసంలో బ్రతికే వారిని హింసించడానికి, బాధించడానికి అతడు గవర్నమెంట్ వారి ద్వారా తాకీదులు తీసుకొని అసలు ఆ ప్రభుత్వంలోనే కాదు, ఆ ప్రాంతంలో కాదు, ఆ పరిసర పట్టణాల్లో ఎక్కడ కూడా ప్రభుని ఎరిగిన బిడ్డలు కనబడకుండా చేయాలని అధికారాన్ని తీసుకొని వెళతా ఉన్నాడు. అధికార పత్రం ఉంది, తనకున్న బలం ఉంది, శౌర్యం ఉంది, అర్థమవుతుంది. తనతో పాటు సైన్యం ఉంది, ప్రభుత్వమే తన వెనకాల ఉంది. ఇంకా అతనికి ఏం భయం? దమస్కు మార్గములో ఆ గుర్రం మీద ఎంత గర్వంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ దమస్కులో క్రైస్తవులు ఉన్నారు అని వారిని హింసించాలి అని. కానీ మార్గ మధ్యలో ఏమైపోయింది? దేవుని యొక్క వెలుగు ప్రకాశించినప్పుడు, తన మీద ప్రకాశించినప్పుడు దేవుని కింద పడిపోయినాడు. అంతే, ఒక క్షణంలో ఏమైపోయినాడు? గుడ్డివాడైపోయాడు. అప్పటి వరకు అహంకారముతో ఆ గుర్రం మీద పరుగులు ఎత్తుతూ ఉన్నాడు. వెనకాల 10 మంది, లేకపోతే 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, తనతో పాటు సైన్యం ఆయుధాలు ధరించుకొని ఆయన అమ్మటపడి వస్తూ ఉంటే, అబ్బో ఎక్కడికి వెళ్తున్నాడు రా, వీరుడురా, శూరుడురా అనుకుంటున్నారు. అప్పటికే అంతకుముందు చాలామందిని హింసించాడు, ఇబ్బంది పెడుతూ వచ్చాడు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చాడు. కానీ దేవుని బిడ్డ ఒక్కసారిగా తన పరిస్థితి తోరమైపోయింది, బోర్ల పడిపోయినాడు. అంతే, కింద కళ్ళు 2 కనబడకుండా పోయాయి, అగమ్య గోచరం అయిపోయింది. దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్నిసార్లు ఎంతో విరవీగుతూ ఉంటాం. ఎంతసేపు చెప్పండి, గట్టిగా 4 రోజునాలు అయితే మంచంలో నుంచి లేకలేక మూలుగుతాం, అవునా కదా? లేకపోతే 2-3 వాంతులు అయితే ఏమవుద్ది? ఏసయ్యా ఏసయ్యా, అప్పుడు బయలుదేరతారు ఏసయ్యా ఏసయ్యా అనుకోండి. అప్పుడు దాకా అసలు ఏసయ్యే గుర్తుకురాడు. అప్పుడు ఏసయ్యా 2-3 రోజులు జ్వరం తగ్గకుండా వస్తుందనుకోండి, మంచంలో పడుకొని ఇక దేవుడే దేవుడేక ప్రభువా ఏసయ్యా నాయన నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను ముట్టుకయ్యా
అంతకుముందు ప్రార్థన అన్నా చేయదు. మనం ఎంత, మన బలం ఎంత, మనకున్న శక్తి సామర్థ్యాలు ఏపాటి అండి. కాబట్టి దేవుని బిడ్డలారు ఎప్పుడు కూడా మనం గర్వించడం కానీ, బలత్కారము, మన బలాన్ని బట్టి మనం అతిశయపడటం కానీ మనం ఎప్పుడు కూడా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాంటి వారికి దేవుడు విరోధి. ఆ గర్వమే మనల్ని తగ్గిస్తుంది, ఆ గర్వమే మన నాశనానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా దేవుడు అసహించుకుంటాడంట గర్విష్ఠుని. కాబట్టి దేవుని చేత అసహించబడే వారంగా మనం ఉండకూడదు, దేవుని చేత ప్రేమించబడే వారంగా మనం ఉండాలి. ప్రేమించబడే వారంగా ఉండాలంటే ఆయన సన్నిధిని ఎంత తగ్గించుకుంటే అంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. దావీదు జీవితంలో అదే కదా మనం చూస్తాం, ఎంత తగ్గించుకుంటాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా చివరి వచనాల్లో మనం గమనించినప్పుడు అతడు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన, విజ్ఞాపన మరలా మనకు కనపడుతుంది. 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఇక్కడ ఆయన అంటాడు, నీవు దయాదాక్షిణ్యములు గలవాడవయ్యా, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు, నా తట్టు తిరిగి నన్ను కరుణించు, నీ బలమును నాకు అనుగ్రహించు, నన్ను రక్షించు, నన్ను ఆదరించుచున్నావు అని ప్రార్థన చేస్తాడు. నా పగవారు నన్ను చూచి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాలును నీవు నాకు కనబరుచుము అంటాడు. నా పగవారు నన్ను చూసి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాలును నాకు అనుగ్రహించుము అంటాడు. 85వ కీర్తనలో కూడా పోయిన వారం మనం దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు 85వ కీర్తన 8వ వచనములో ప్రభు అంట తన ప్రజలకు ఏం చేస్తాడంట, శుభవచనములు ఆయన సెలవిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. శుభవచనాలంటే మంచి వచనాలే చెప్తాడు ఆయన, దుర్వార్తలు కాదు, మంచి వార్తలు దేవుడు చెప్తాడు. తన భక్తులకు ఆయన శుభవచనాలు, తన భక్తులకు శుభకరమైనటువంటి ఆనవాలును ఆయన కనపరిచేవాడు. ఊరికినే శుభాలు పలకటమే కాదు, దాని యొక్క ఆనవాలును కూడా ఆయన చూపిస్తాడు. పలకటం వేరు, దానికి ఆనవాలు చూపించడం వేరు కదా. పలకటం అంటే ఊరికి నోటి మాట చెప్పడం కదా. నోటి మాట చెప్పంగానే అయిపోద్దా? అవదుగా. దానికి ఆనవాలు ఏంటి? తగినట్లుగా దాని నిమిత్తమై పని ప్రారంభించడం అనమాట. ఆనవాలు అంతే. ఈరోజు మా ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించామనుకో, నోటితో మాట చెప్పాం, గబక్కన వచ్చారు, రారనుకుని ఊరికి అన్నాం కానీ వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి, నేను రాననుకున్నా వచ్చారా ఏంటి అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనుకోండి, దాన్ని ఏమంటారు? అర్థం వద్దా? అర్థం కాదు మనకి అర్థమైపోద్ది. ఎందుకు వచ్చారా బాబు అన్నట్లుగా చేస్తుంది ఏమని. శుభకరమైన ఆనవాళ్ళు ఏంటి? వాళ్ళు వచ్చే టయానికి నువ్వు మాసంగా వస్తా కూర్చున్నావు అనుకో, లేకపోతే చేపలు రుద్దుతా కనపడుతున్నావు, అది ఏమనిపిస్తుంది మనకి? భోజనానికి పిలిచింది మనల్ని, అది ఒక ఆనవాళ్ళు అనమాట. ఏంటది? మంచి భోజనం ఈరోజు సిద్ధపరుస్తుందని. అంటే అర్థం అవ్వాలని చెప్తున్నా, ఇవన్నీ మీకు అర్థమయ్యే భాష. దాన్ని ఏమంటారు? ఆ పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి. శుభకరమైన ఆనవాలు దేవుడు తన ప్రజలకు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏం చేస్తారంటే పరిస్థితులను దేవుడు మనకు అనుకూలంగా ఆయన మారుస్తూ ఉంటాడు, తన కార్యాలు ఆయన జరిగిస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదైనా సమస్య గురించి మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఆ సమస్య నుండి మనం విడుదల పొందడానికి అన్నట్లుగా దేవుడు ఏం చేస్తాడు? ఆ కార్యాలు మనకు కనపరుస్తూ ఉంటాడు, ఆ శుభకరమైన ఆనవాళ్ళను కనపరుస్తూ ఉంటాడు. ఉద్యోగం కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, మనం రాసిన ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం, ఇంటర్వ్యూలో రావడం, ఇవన్నీ ఏంటనమాట? శుభకరమైన ఆనవాళ్ళు అనమాట. ఫెయిల్ అయి కూర్చుంటే శుభం లేదు, ఏమి లేదు. పెళ్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, మనం వీళ్ళు చూసాం, వాళ్ళు చూశారు,
ఇచ్చిపుచ్చుకొచ్చిన విషయాలు మాట్లాడుతున్నారు, అన్నీ ఓకే అయిపోతున్నాయి అంటే ఏంటనమాట దాని అర్థం? ముందుకెడుతున్నామంటే అది శుభకరమైన ఆనవాలు అనమాట. అది కాకుండా చూసి మేలకొని పోయి మేలకొని కూర్చున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? శుభకరమైన ఆనవాలు లేదని అర్థం. కాబట్టి దేవుడు మనకు శుభవచనాలు పలికేవాడు మాత్రమే కాకుండా శుభకరమైన ఆనవాలును ఆయన మనకు చూపించి మన జీవితాల్లో శుభమును అనుగ్రహించే దేవుడు, క్షేమమును అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, కుటుంబంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, ఇంకా బిడ్డల పట్ల దేవుడు చేసే కార్యాల విషయంలో కానీ, ఏ విషయంలోనైనా మనం దిగులు పడకుండా, చింతపడకుండా, దావీదు ఏ రీతిగా ప్రతి పరిస్థితిలో ఆయన అన్నాడు కదా, దినమెల్లా నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, దినమెల్లా నేను నీకు నా విన్నపాలు తెలియజేసుకుంటున్నాడు అన్నాడు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో దేవునికి మనం ప్రార్థించడం ద్వారా దేవుని కృపా కరుణకు మనం పాత్రులుగా జీవిద్దాం. ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో అనుభవిస్తూ అనేకులు ప్రభువుని ఎరగనటువంటి వారు ఆయన వద్దకు నడిపించబడినట్లుగా, ఆయన సన్నిధికి సమీపించినట్లుగా, వారు కూడా దేవుని సన్నిధికి వచ్చి నమస్కరించి ఆయన్ను ఘనపరచునట్లుగా మనందరం కూడా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో 86వ కీర్తన నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉండగా, ప్రభువా, దావీదు ఎంత గొప్ప అధికారం కలిగి ఉన్నవాడైనప్పటికీ కూడా ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా దీనుడుగా, దరిద్రుడుగా నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడో. ప్రభువా, నేనైతే అనేక సందర్భాల్లో నన్ను నేను హెచ్చించుకుంటున్నాను నాయన. నా స్థితి కంటే ఎక్కువగా నన్ను నేను ఎంచుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించయ్యా. నా గర్వమే నన్ను తగ్గిస్తుంది, నేను పడిపోవడానికి నాలో ఉన్న గర్వమే కారణమయ్యా. ప్రభువా, నన్ను క్షమించు, నాలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని, బలత్కార స్వభావాన్ని నాలో నుండి తీసివేయండి నాయనని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దావీదు వలె ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుతూ దినమెల్లా నేను నీకు మొరపెడుతూ ఉన్నాను అన్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి సమయంలో కూడా, అది ఇంటిలో ఉన్నా, పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, మంచం మీద ఉన్నా, మెలకువగా ఉన్నా, దేవుని బిడ్డలారా, దేవునికి మనం ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, మన విన్నపాలు దేవునికి తెలియజేసుకుంటాం. దేవునికి మొర్రపెట్టుట ద్వారా దేవుడు మన జీవితాల్లో శుభకరమైన ఆనవాలును ఆయన కనపరిచే దేవుడు, శుభకరమైన కార్యములు ఆయన చేసే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఆయన సన్నిధిలో ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకొని ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో అనుభవించి అన్యజనులు సహితము ప్రభువుని ఎరగనటువంటి ఇతరులు కూడా ప్రభు దగ్గరకు నడిపించబడులాగున, ఆయన నామాన్ని ఘనపరచులాగున, ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనకు నమస్కరించున్నట్లుగా మనమందరం కూడా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుతాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో నువ్వు జరిగించావు నాయన. ఎన్నోసార్లు నేను రోగగ్రస్తురాలుగా ఉండగా నన్ను స్వస్థపరిచావు నాయన. ఎన్నోసార్లు ప్రమాదాలకు గురి అయినప్పుడు నన్ను తప్పించావు, బ్రతికించావు నాయన. ఎన్నోసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులతో నేను నలిగిపోతున్నప్పుడు నాకు సహాయం చేసిన అవసరాలు తీర్చావు నాయన. ఎన్నో పర్యాలు ప్రభు అపజయాలతో నేను కృంగిపోయినప్పుడు, నిరాశ నిస్పృహలతో ప్రభా నేను తల్లడినప్పుడు నన్ను ధైర్యపరిచి నిబరమ నిరీక్షణ నీవే నాకు కలుగజేసావు నాయన. ప్రభా, నీ కొరకు సాక్షిగా నేను ఉండలేకపోతున్నాను నాయన. సమయాన్ని వ్యర్థమైన సంభాషణల కొరకు నేను ఖర్చు పెడుతూ ఉన్నాను. దయతో నన్ను క్షమించండి దేవా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు నాతో మాట్లాడావు. నా జీవితంలో నువ్వు చేసినటువంటి మేలులను, ఉపకారములను ప్రభువా నేను సాక్షార్థంగా ఇతరులతో పంచుకోవడానికి, పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, స్నేహితులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో ప్రభువా నేను నా జీవితంలో చేసినటువంటి మేలును, ఉపకారములను ప్రభు వారికి తెలియజేస్తూ, వారిని యందు విశ్వసించున్నట్లుగా, నీ కార్యములను వారు గ్రహించున్నట్లుగా, వారిని యొద్దకు వచ్చి నీకు నమస్కరించున్నట్లుగా, వారిని సన్నిధిలోనికి వచ్చి నిన్ను ఘనపరచున్నట్లుగా నీ కొరకు సాక్షిగా నేను జీవిస్తానయ్యా. దావీదు ఏ రీతిగా నీ కొరకు సాక్షిగా జీవించాడో అటువంటి సాక్షార్థమైనటువంటి జీవితాన్ని నేను జీవించటకు నీ కృపను నాకు అనుగ్రహించు ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో జరిగినటువంటి మొదటి ఆరాధనలో 86వ కీర్తన నుండి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దేని గురించి కూడా చింతపడవద్దు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనల చేత మా విన్నపాలను మీకు తెలియజేసుకోమన్నారు నాయన.
దావీదు ఎంతో నాయన గొప్ప అధికారము, ఎన్నో గొప్ప గొప్ప పనులు వారు చేయవలసినవి ఉన్నప్పటికీ కూడా సమయాన్ని కేటాయించుకొని దినమెల్లా నీకు మొరపెట్టుచు, దినమెల్లా నీకు విజ్ఞాపన చేయొచ్చు. నీ దినమెల్లా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించడం ద్వారా నీ సహాయాన్ని కోరుకుంటూ తన జీవిత దినాలను గడిపినాడు తండ్రి. అందుకనే ఎంతో భయంకరమైన మరణాపాయకరమైన పరిస్థితుల నుండి తప్పించావు నాయన. తన సొంత ఇంటివారే తనకు హాని చేయడానికి, కీడు చేయడానికి ప్రయత్నించినప్పుడు, తన సొంత మామగారైనటువంటి సౌలు రాజు దావీదును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పించి కాపాడావు నాయన. తన సొంత కుమారుడే తన మీద తిరుగుబాటు చేసి, దేవా మరి అడవులకు పారిపోయేటట్లుగా చేసినప్పుడు తండ్రి నువ్వే కాపాడావు తండ్రి. అలాగే అనేక మంది శత్రువులు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు, అనేక పర్యాయాలు యుద్ధ భూమిలో నాయన భయంకరమైనటువంటి రక్తపాతం జరుగుతూ ఉన్నప్పుడు సైతం మీ దాసునికి నీ కాపుదలు అనుగ్రహించి సంరక్షించావు తండ్రి. అందును బట్టియే ప్రభువా నీ సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన బట్టి తాను పొందినటువంటి కాపుదల, భద్రత, క్షేమము, రక్షణ గురించి నాయన సాక్షిగా నాయన జీవితాంతం బ్రతికినాడు. నీ సన్నిధిలో ప్రార్థించడం ద్వారా తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిని అధిగమించడానికి కృపనిచ్చావు నాయన. గర్విష్ల చేతిలో నుండి తప్పించావు, బలాత్కారుల చేతిలో నుండి తప్పించావు నాయన. సౌలు తనకున్నటువంటి అధికారమును బట్టి, బలగర్వాన్ని బట్టి ప్రభా ఎంతగానో దావీదును చంపాలని ప్రయత్నించినప్పుడు, బలత్కారించాయి ప్రభు, బలత్కారము చూపడానికి ప్రయత్నం చేసినప్పుడు గువ్వ వలె పారిపోయినట్లుగా నాయన తప్పించుకొని తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. కేవలం నీ కాపుదల భద్రతను బట్టియే అతడు బ్రతికి అధికారమును పొందినవాడై నీ కొరకు సాక్షిగా జీవించినాడు. మా జీవితాల్లో కూడా నీ కాపుదల భద్రత మాకు ఎంత అవసరమో మేము గుర్తించడానికి సహాయం చేయండి. భయంకరమైన దుర్దినాల్లో మేము బ్రతుకుతున్నాం నాయన. పనుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇంటిలో బయట ఎక్కడ చూసినా భయంకరమైన ప్రమాదాలే జరుగుతూ ఉన్నాయి. ప్రతిదినం కూడా ఎన్నో మరణ వార్తలు మేము వింటున్నాము తండ్రి. ఎన్నో భయంకరమైన వ్యాధులు విజృంభిస్తూ ఉన్నాయి, అంటువ్యాధులు లోకంలో ప్రబలుతూ ఉన్నాయి. గత 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ కరోనాతో ప్రభువా లక్షలాది మంది ప్రజలు ప్రభువా కళ్ళకు కనుమరుగైపోయినట్లుగా కనబడకుండా మరణించారు, మట్టిలో కలిసిపోయారు. మేమందరం కూడా భయంకరమైన ఉపద్రవంలో నుండి కాపాడబడి, తప్పించబడి, రక్షించబడ్డామంటే అది కేవలం నీ కృపే నాయన. మాకున్నటువంటి బలము కాదు, మాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కాదు, జాగ్రత్తలు కాదు, కేవలం నీ కృపే నాయన, నీ కృపే నాయన. కాబట్టి నాయన ఎంతగా మా పట్ల మీరు కృప చూపుతున్నారు, ఎంతగా మీరు మా పట్ల నాయన ప్రేమను కలిగిన వారుగా ఉన్నారు, ఎంతగా మా పట్ల దయగలిగిన దేవుడుగా ఉన్నావో మీరు గ్రహించుకొని నీకు విధేయులమైన సన్నిధిలో దీన మనస్సు కలిగిన వారంగా మేము బ్రతకడానికి, నేను మహిమపరిచే జీవితాలు జీవించడానికి ఎల్లప్పుడూ కూడా దినమెల్లా నీకు ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, నీ కాపుదల, సంరక్షణ, భద్రతలో మేము మా కుటుంబాలు కాపాడబడుతూ నీ సన్నిధిలో నీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో మేము బ్రతుకున్నట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాడబడేటప్పుడు కానుకలు స్వీకరించబడతాయి.